హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ లక్ష్మీమ. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్తే ప్రేమకు పరీక్ష 2వ భాగం. ఏంటండి, ఈ స్టోరీ అసలు నచ్చలేదా మీకు? చదివిన వాళ్ళు చాలామంది స్టోరీ చాలా నచ్చింది అని రాశారు. కానీ ఎందుకో చాలా దారుణాతి దారుణంగా వెళ్ళిన ఈ వ్యూస్. 1 డేకి 3000. అసలు స్మిత స్టోరీస్లోనే ఎంత చెత్తగా ఎప్పుడు పోలేదేమో, అంత లో రేంజ్లో పోయినాయి. ఎందుకో అర్థం కాలేదు. ఈ భాగాన్నైనా కొంచెం మూవ్ చేయండి. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ప్రేమకు పరీక్ష 2వ భాగం, ఆఖరి భాగం. కృష్ణని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుని అతనే ప్రపంచంగా బ్రతుకుతున్న మీరాకి భర్త మరో అమ్మాయితో కనిపించాడు. దాంతో ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. కృష్ణ, మీరా మనల్ని చూసిందా అని భయం నటిస్తూ అడుగుతున్న ఆమెను, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని విసురుకున్నాడు. మీరా మీరా అంటూ భార్యని ఎత్తుకొని వెళ్తుంటే అమ్మా అంటూ ఏడుస్తూ వెనక వస్తున్నాడు చంటోడు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటూ పక్కన వాళ్ళకి బాబుని తీసుకురమ్మని చెప్పి మీరాని తీసుకువెళ్ళి కారులో పడుకోబెట్టాడు. ఎవరో బాబుని తీసుకురావడంతో వాడిని వెనక సీట్లో కూర్చోమని చెప్పి కారుని ఇంటివైపు పోనిచ్చాడు. ఖచ్చితంగా తనను చూసింది, అందుకే అలా పడిపోయింది. ఇప్పుడు మీరాని ఎలా ఫేస్ చేయాలి, ఏం చెప్పాలి అనుకుంటున్నాడు కృష్ణ. అతనికి చాలా భయంగా కూడా అనిపిస్తుంది. మీరా ఈ విషయాన్ని తీసుకోగలుగుతుందా? అసలు తట్టుకోగలుగుతుందా? తనేమైనా చేసుకుంటుందా, లేక తననేమైనా చేస్తుందా? అసలు ఇప్పుడు మెలకువ రాగానే ఏం చేస్తుంది? తనని చంపేస్తుందేమో, వాళ్ళ నాన్నకి అన్నయ్యలకి చెప్తుందేమో, వాళ్ళు తనని ఏమైనా చేస్తారేమో. అతని మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయి. ఇంతలో ఇల్లు వచ్చింది. మీరాని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. బాబు కూడా కారులోనే నిద్రపోయాడు. వాడిని కూడా తీసుకొచ్చి వాడి రూమ్లో పడుకోబెట్టాడు. ఏదో ఆలోచించి తీసుకొచ్చి మీరా పక్కన పడుకోబెట్టాడు. వీడు భయపడతాడని కొంచెం ఆలోచిస్తుంది, లేకపోతే డేవిల్లా నా మీద విరుచుకు పడుతుంది అనుకున్నాడు. కాసేపటికి చిన్నగా కదిలింది మీరా. పర్వాలేదు, కదులుతుంది. ఆమె లేచేటప్పటికి తను వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ ఉంటే మీరాని నేను తట్టుకోలేను, ఆమె అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను అనుకుని చిన్నగా అక్కడి నుంచి జారుకోబోయాడు. అప్పటికే లేచిన మీరా, కృష్ణ అంది. తన నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయ్యాడు కృష్ణ. ఏంటి మీరా, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి. నుదుటి మీద చేయి పెట్టబోయాడు. ఆ చేతిని ఒక్క విసురున తోసేసింది. ఎవరు ఆమె అంది వస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ బొంగురిపోయిన గొంతుతో. ఏ అమ్మాయి, ఎవరి గురించి అడుగుతున్నావు? నువ్వు షాపులో పడిపోయావని షాపు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను. ఎందుకలా పడిపోయావు అన్నాడు అమాయకంగా. కృష్ణ, షటప్, ఇంకా నటించకు. పిన్ టు పిన్ అంతా గుర్తుంది నాకు. ఎవరది, ఎందుకిలా చేశావు అంటుంటే ఆమెకు ఇక దుఃఖం ఆగలేదు. గట్టిగా ఏడ్చేసింది. మీరా ప్లీజ్, బాబు లేస్తాడు, వాడు భయపడతాడు. ఇప్పుడేం జరగలేదు, నువ్వు కామ్గా ఉండు, నేను నీకు అంతా చెప్తాను అన్నాడు. ఇంకేం చెప్తావు కృష్ణ? ఈ కళ్ళతో మొత్తం చూశాను. ఇంత చూశాక కూడా అసలు నేను ఇంకా బ్రతికున్నాను అంటేనే నాకు నమ్మకం కలగడం లేదు. ఎందుకు కృష్ణ ఇలా చేశావు అంది ఏడుస్తూనే. నువ్వు పొరపాటు పడ్డావు, అది నిజం కాదు, అది నేను కాదు అని చెప్తాడని ఆమె ఆశ. ఇక ముసుగులో గుద్దులాటెందుకు, చెప్పేద్దామనుకున్నాడు కృష్ణ. సారీ మీరా, అది అనుకోకుండా అలా జరిగిపోయింది అని గొణుగుతున్నాడు. ఏం జరిగిపోయింది? ఏమనుకోలేదు కృష్ణ. నీకు తెలుసు, నువ్వంటే నాకు పిచ్చి అని, ప్రాణమని. నిన్ను కృష్ణ అని ఇంకొకరు పిలిచినా కూడా నేను తట్టుకోలేను. అలాంటిది దానితో పబ్లిక్గా నా ప్రేమ నీకంత చేదైపోయిందా? అయినా నేను నీకేం తక్కువ చేశాను? నీకు నాతో పాటుగా అన్నీ ఇచ్చాను. ఆస్తి, అంతస్తు, ఇల్లు, పిల్లలు అంతా ఇచ్చాను కదా. చివరికి నన్ను నేను కూడా నీకు ఇచ్చేసుకున్నాను కదా. నేను ఇలా చేస్తే నా మీరా తట్టుకోగలదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా నువ్వు అంది నిర్వేదంగా అతన్ని చూస్తూ. ఆమెకు అతన్ని ఏమీ అనాలనిపించటం లేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. జీవితం మీద ఆశ కోల్పోయినట్లుగా ఉంది.
బ్రతకాలనిపించటం లేదు. కానీ ఏదో మాట్లాడుతుంది తనకు తెలియకుండానే. మనసులోంచి బాధతో పాటు వస్తున్నాయి ఆ మాటలు. ఆమెను చూసి ఓ క్షణం భయం వేసింది కృష్ణకి. గట్టిగా ఏడుస్తుంది, తనని కొడుతుంది, పెద్దగా తిడుతుంది అనుకున్నాడు. కానీ నిర్వేదంగా పిచ్చి చూపులు చూస్తోంది. ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. కానీ ఈ విషయం తలుచుకొని ప్రతిరోజు ఇబ్బంది పడే కంటే బాధలో బాధ ఇప్పుడే చెప్పేస్తే సరిపోతుంది, తనే అర్థం చేసుకుంటుంది అనుకున్నాడు. అది తను మన క్లాస్మేట్ అనుపమ, తెలుసు కదా నీకు. అప్పుడు ఒకసారి నువ్వే తనకి హెల్ప్ చేయమన్నావు, తను మహేష్ని లవ్ చేస్తుందని. కానీ అతను ఆమెకు రెస్పాండ్ అవ్వటం లేదని, నువ్వు 2 రోజులు తన బాయ్ ఫ్రెండ్గా నటిస్తే అది చూసి జలసీ అయిన అతను తన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడని నువ్వే చెప్పావు, గుర్తుందా అన్నాడు. ఓహో అదా, దాని గొంతు ఎక్కడో విన్నట్లుగా అనిపించింది, అందుకేనా? అయితే అప్పుడు యాక్ట్ చేయమన్నానని ఇప్పుడు జీవిస్తున్నావా అంది మీరా అసహ్యంగా కృష్ణని చూస్తూ. అదేం లేదు, తను అసలు మహేష్ని లవ్ చేయలేదట. ఆ వంకతో నన్ను కొన్ని రోజులైనా బాయ్ ఫ్రెండ్గా తన వెంట ఉంచుకోవచ్చని అలా ప్లాన్ చేసిందట. కానీ మనమంతా అనుకున్నట్లే మహేష్ అనుని ప్రేమించానని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న ముందే చెప్పి వెంటనే పెళ్లి కూడా చేసుకున్నాడట. నిజానికి మహేష్ అంటే ఇష్టం లేని అనుపమ మనసులో నన్ను ఉంచుకొని అతనితో లైఫ్ లీడ్ చేయలేక తను సూసైడ్ చేసుకోబోయింది. నేను అని తెలియక నా కారు కిందే పడబోయింది. భగవంతుడి దయ వల్ల చిన్న చిన్న దెబ్బలతో తను సేవ్ అయ్యింది. ఎందుకు అలా చేశావు? సూసైడ్ ఎందుకు చేసుకోబోయావు? మహేష్ నిన్ను కష్టపెడుతున్నాడా అని చాలా గట్టిగా అడిగితే అప్పుడు చెప్పింది అసలు విషయం. తనకి మహేష్ అంటే ఇష్టం లేదని. నువ్వు లేనిదే బ్రతకలేను కృష్ణ. నీకు మీరాతో పెళ్లి జరిగిపోయింది. ఇక ఈ జన్మకి నీతో కలిసి బ్రతకలేను. నాకు ఈ బ్రతుకు వద్దు అని బిల్డింగ్ పై నుంచి దూకబోయింది. నిజంగానే మళ్ళీ ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని తనతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాను అంతే అని నసిగాడు కృష్ణ. మరి నేను నువ్వు లేకుండా హ్యాపీగా బ్రతికేయగలను అనుకున్నావా? నువ్వు ఇంకొక దానితో తిరుగుతున్నా పర్లేదు, మీరు అలాగే ఎంజాయ్ చేయండి, లేకపోతే దాన్ని కూడా ఇంటికి తీసుకురండి, ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం, సతీ సుమతిలాగా కలుసుందాం రాజెల్లి అని పిలిచి దాన్ని కూడా తీసుకువస్తాననుకున్నావా? అసలేంటి కృష్ణ నీ ఉద్దేశం? ఎంత నిర్భయంగా చెప్తున్నావు. అది ఎప్పుడో నిన్ను ప్రేమించానని చెప్తే నువ్వు దానితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటావా? అసలు మనిషివేనా నువ్వు? నీకు మనసు అనేది ఉందా? ఉంది కనుకే అందరికీ ప్రసాదంలాగా పనిచేస్తున్నాను అంటావా? ఛీ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా అసహ్యం వేస్తుంది నేను చూస్తుంటే. నీ ఉనికి కూడా నేను భరించలేకపోతున్నాను కృష్ణ. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తన బ్యాగ్ తీసుకొని పిల్లల బట్టలు తనవి అందులో కుక్కుంటుంది. ప్లీజ్ మీరా అలా చేయకు, అర్థం చేసుకో. అను మన మధ్యకి రాదు, తను దూరంగానే ఉంటుంది అని కృష్ణ చెప్తుంటే, అవునా, అది అక్కడే ఉంటుందా? నువ్వు మాత్రం గోపాలకృష్ణుడిలా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటావా? అసలు సిగ్గనిపించటం లేదా కృష్ణ నీకు ఇలా మాట్లాడటానికి? ఇప్పటికి కూడా తప్పు చేశాను మీరా అన్నమాట నీ నోట్లోంచి రావటం లేదు. ఆ భావన కూడా నీ మనసులో కలగటం లేదు. నీ కళ్ళే చెబుతున్నాయి నువ్వు చేసేది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. అది నాతో కూడా యాక్సెప్ట్ చేయించాలి అనుకుంటున్నావు. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ మరీ ఇంత తెలివైన వాడివి అనుకోలేదు అంటుంటే, ప్లీజ్ మీరా అలా అనకు. ఆ తప్పు చేయటానికి నేను చాలా మదన పడ్డాను. నీ గురించి ఎంత వేదన పడ్డానో నీకు తెలియదు అని ఆమె చేతులు పట్టుకోబోతే, డోంట్ టచ్ మీ కృష్ణ. ఇంకొకసారి నన్ను టచ్ చేయాలని చూస్తే బాగుండదు. నన్ను నేనే తగలబెట్టుకుంటాను. నేను ఎంత మొండిదాన్నో నీకు తెలుసు కదా అంది. అదేంటి మీరా అలా అంటావు? నీకు దూరంగా నేను ఉండగలనా? ఒక్క క్షణం కూడా ఉండలేను. అది నా వల్ల కాదు అన్నాడు. ఛీ, ఓ పక్క ఇంకొక దానితో కులుకుతూ ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గని పెంచటం లేదా? ఇంకా ఎన్నాళ్ళు వేస్తావు ఈ నాటకాలు? నిజంగా నీలాంటి వాడితో ఇన్నాళ్లుగా ఈ పడక పంచుకుంటున్నానంటే
నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ క్షణమే తగలబడిపోవాలి అనిపిస్తుంది. ఫస్ట్ నా ముందు నుంచి బయటకు వెళ్ళు, నిన్ను నేను ఏదో ఒకటి చేయకముందే బయటకు వెళ్ళు అని కోపంగా అరిచింది మీరా. ఏం చేయాలో అర్థం కాక తల వంచుకొని బయటికి వెళ్ళాడు కృష్ణ. మీరా కింద కూలబడి గుండెలవిసేలా ఏడ్చింది. ఎందుకురా కృష్ణ ఇంత దారుణం చేశావు? నేనేమైపోవాలనుకున్నావు? నాకు ఈ క్షణమే చచ్చిపోవాలి అనిపిస్తోంది. కానీ నా పిల్లలు, 2 పసిబిడ్డల్ని వదిలి నీలాంటి వెధవ కోసం నా బిడ్డల్ని ఎందుకు అనాథల్ని చేయాలి అని ఆగిపోతున్నాను అని ఏడుస్తూనే ఉంది. కాసేపటికి కాలింగ్ బెల్ వినిపించింది. మళ్ళీ ఎందుకు వచ్చాడు ఈ ఫ్రాడ్ అనుకుంటూ విసురుగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా కృష్ణ ఆఫీస్లో పనిచేసే మేనేజర్ శ్రీనివాస్ గారు. ఆయన చాలా నమ్మకమైన వాడని తండ్రి అతన్ని పనిలో పెట్టాడు. మీరాని చూసి, ఏమైందమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? అభినయ్ గారు ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి వెళ్దామా? సార్కి ఫోన్ చేయనా అని అడుగుతున్నాడు ఆయన. అదేమీ లేదు సార్, నేను బాగానే ఉన్నాను. ఆయన ఆఫీస్కి వచ్చినట్లున్నారు అంది. లేదమ్మా, సార్ ఈ మధ్య ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు. ఆఫీస్కి వచ్చి 2 డేస్ అవుతుంది. ఈ ఫైల్ మీద అర్జెంటుగా సైన్ అవసరమని, ఇంట్లో ఏమైనా ఉన్నారేమో అని వచ్చాను. అదీ కాకుండా మీతో కూడా ఓ విషయం మాట్లాడాలి. నాన్నగారు నన్ను నమ్మి ఈ ఉద్యోగంలో పెట్టారు. నడమంత్రపు సిరి వస్తే ఎవరికైనా బుద్ధులు మారిపోతాయి. అల్లుడిని కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. అందుకే మీకో విషయం చెబుదామని అన్నాడు సంశయంగా శ్రీనివాసరావు గారు. చెప్పండి అంకుల్, నాకు నాన్నగారెంతో మీరు అంతే అంది మీరా. అదేనమ్మా, సార్ ఇన్ని రోజులుగా బాగానే ఉన్నారు. ఈ మధ్య 4-5 నెలల నుంచి సార్ తీరు మారిపోయింది. ఆఫీస్కి సరిగ్గా రావటం లేదు. వచ్చినా ఎప్పుడూ ఫోన్లో ఎవరితోనా పరాచకాలాడుతూ ఉంటున్నారు. కాసేపు అలా కూర్చొని వెంటనే వెళ్ళిపోతున్నారు. ఏంటా అని నేను కొంతమంది మనుషుల్ని పెట్టి కనుక్కున్నాను. అది మీకు చెప్పొచ్చో లేదో అర్థం కావటం లేదు. ఈ మధ్య నాన్నగారి ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. లేదంటే పెద్ద సార్కే చెప్పేవాడిని. అభినయ్ గారి బిహేవియర్ ఏమీ బాగుండటం లేదమ్మా. ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారు అని చెప్పాడు. తల ఊపింది మీరా. నాకు ఈరోజే తెలిసిందంకుల్ అంది. కానీ నేను ఎంక్వైరీ చేయించానమ్మా. దానిలో తెలుసుకున్నదేంటంటే ఆ అమ్మాయి సార్ని ట్రాప్ చేసింది. అభినయ్ గారే ఆమెకు ఓ ఇల్లు తీసుకొని అక్కడ పెట్టారు. ఆమెకు పెళ్ళయింది, భర్త పిల్లలు ఉన్నారు. వాళ్ళను వేరే ఇంట్లో ఉంచి అభినయ్ గారితో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంట్లో ఉంటుంది. మిగతా టైంలో వాళ్ళతో ఉంటుంది. ఆమె ఏదో పెద్ద పన్నాగమే పన్నింది. సార్ దగ్గర వచ్చిన వరకు గుంజుతుంది. ఈ 4 నెలల నుంచి బిజినెస్లో వచ్చిన డబ్బు వచ్చినట్లే ఆమె దగ్గరికి చేరుతుంది. ప్రస్తుతానికి రా మెటీరియల్ కొనడానికి కూడా డబ్బు లేదు. అంతా అప్పు చేస్తున్నారు. ఇలాగైతే ఈ బిజినెస్ కొద్ది రోజుల్లో దివాలా తీస్తుందమ్మా. ఆ రాక్షసి ట్రాప్లోంచి సార్ని బయటికి లాగకపోతే బిజినెస్తో పాటు మీ సంసారం కూడా కుప్పకూలుతుందమ్మా. తొందరపడాలి నువ్వు అన్నాడు. ఏం చేయనంకుల్, అతని ఇష్టమై ఆమె దగ్గరికి వెళ్తుంటే నేనెలా అడ్డుకోను? పోతే పోయింది. నా జీవితమే నాశనమైపోయింది. ఇక ఈ బిజినెస్ ఎంత అంది నిర్వేదంగా. అదేంటమ్మా అలా అంటావు? అతనేదో అమాయకంగా ఆమె ట్రాప్లో పడితే అలాగే వదిలేసి అటు బిజినెస్ని ఇటు భర్తని రెండింటిని నష్టపోతావా? ఇలాంటప్పుడే ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. మగవాడికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు ఇలా నిరాశగా ఉంటే, నిర్వేదంగా మాట్లాడితే అతనికి ఇంకా కొమ్ములు వస్తాయి. మరీ లెక్కలేనట్లుగా ప్రవర్తిస్తాడు అన్నాడు. నువ్వు రంగనాథం గారి అమ్మాయివి, అలా ఉండటానికి వీల్లేదు అన్నాడు శ్రీనివాస్. ఏం చేయనంకుల్, ఏం చేయాలి? నాకు ఏమీ అర్థం కావటం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంకుల్ అని తండ్రిలా కనిపిస్తున్న ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది. ఆమె మనసులో దుఃఖభారం అంతా దిగే వరకు ఆమె తల నిమురుతూ అలాగే ఉండిపోయాడు. కాసేపటికి మీరా తేరుకుంది. అంతలో బాబు లేచి వచ్చాడు. వాడికి కొంచెం పాలు వేడి చేసిచ్చి శ్రీనివాస్ గారికి కాఫీ కలుపుకొని వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని ఆయన కాఫీ తీసుకొని తాగుతుంటే బాబు ఎప్పుడు వెళ్ళాడో కిచెన్లోకి వెళ్ళి నైఫ్ తీసుకుని వచ్చాడు. అదేదో ఆట వస్తువులా ఆడుతున్నాడు. చేతిలో కత్తిమోన చిన్నగా గుచ్చుకుంది.
ఓ బొట్టు రక్తం కూడా వచ్చింది. మీరా ఒక్క అడుగులో వాడి దగ్గరికి వెళ్ళి చేతిలో కత్తిలాక్కొని వాడి వీపు మీద ఒక్కటేసి, ఎన్నిసార్లు చెప్పాలిరా, ఇది ఆడుకునే వస్తువు కాదు, దెబ్బ తగులుతుందని అని వాడిని ఎత్తుకొని మందు తీసుకొచ్చి దెబ్బ తగిలిన దగ్గర రాసింది. వాడి చేతిలో నుంచి లాక్కున్న కత్తి మీరా చేతిలోనే ఉంది. ఇంకా అది చూసి వాడు భయపడుతూ, అమ్మ కత్తి అద్దు, అబ్బో పడై అంటున్నాడు. మీరా దాన్ని తీసుకువెళ్ళి కిచెన్లో వాడికి అందకుండా పైన పెట్టి వచ్చింది. ఇప్పుడు బాబుని ఎందుకమ్మా కొట్టావు అన్నాడు శ్రీనివాసరావు గారు. వాడికి చాలాసార్లు చెప్పాను అంకుల్, ఫోర్కులు స్పూన్లు ఇలాగే పదునైనవి పట్టుకొని ఆడుతున్నాడు. నైఫ్ దొరికితే చాలు అదేదో ఆట వస్తువులా దాన్ని వదలటం లేదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, అయినా వినటం లేదు. దెబ్బ పడితే కానీ వినడు అంది కొడుకును సముదాయిస్తూ. నేను కూడా అదేనమ్మా చెప్తున్నాను. నీ భర్త కూడా నీ కొడుకు లాంటి వాడే, మొండివాడే. సగం అమాయకత్వం, సగం మొండితనం. నీ కొడుకు కత్తి పట్టుకున్నాడు, నీ మొగుడు ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. వేడిలాగే రెండు పీకి అతన్ని కూడా దారిలో పెట్టు. వీడు పసివాడు కనుక దెబ్బ వేశావు. అలాగే తప్పు చేసిన నీ మొగుడిని ఎలాంటి దెబ్బ కొట్టాలో ఆలోచించు. నీ భర్తకి పూర్తిగా ఏమీ తెలియదు అనను, కానీ అమాయకత్వం అయితే ఉంది. ఎవరైనా బాధపడితే చూడలేడు, ఎవరి మాటలైనా త్వరగా నమ్మేస్తాడు. ఆ గుణాలే అతని రోజు ఈ తప్పు చేయటానికి దారి తీశాయి. అవతలి వాళ్ళు నీ భర్త దగ్గర ఉన్న డబ్బును చూసి అతని వెంట పడుతున్నారు. అది అతనికి దూరం అయితే వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అవుతారు. వాళ్ళ నుంచి నీ భర్తని, నీ కాపురాన్ని రెండింటినీ కాపాడుకోగలుగుతావు. ఇక ఏం చేస్తావో, ఏం చేయాలో నీకే వదిలేస్తున్నాను. అభినయ కృష్ణ భార్యగా కాదు, ఓ ఇల్లాలిలా, రంగనాథం గారి అమ్మాయిలా ఆలోచించు. ఇంకొక మాట తల్లి, ఇప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. నువ్వంటే ఆయనకి ప్రాణం. కూతురి జీవితం ఇలా అయిందంటే ఈ పరిస్థితుల్లో ఆయన తట్టుకోలేరు. అందుకే ఈ విషయంలో నీ పుట్టింటి జోక్యం కూడా వద్దు. వాళ్ళకి ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు. రేపు కృష్ణబాబు మంచిగా మనసు మార్చుకుంటే నీ వాళ్ళు అతన్ని తక్కువగా చూడటం నువ్వే తట్టుకోలేవు. అందుకే పూర్తి నిర్ణయం నీదే. ఏం చేయాలో బాగా ఆలోచించుకొని ముందుకు అడుగు వేయి. మీ నాన్న స్థానంలో నీకు నేనెప్పుడూ తోడుగా ఉంటాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించు అని ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంటికి రావడానికి భయమేసింది కృష్ణకి. ఇంటికి రాలేదు, ఆఫీసులోనే ఉండిపోయాడు. ఆ విషయం మీరాకి ఫోన్ చేసి చెప్పాడు శ్రీనివాసరావు గారు. ఆ రాత్రంతా ఆలోచించింది మీరా. ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చినట్లున్నాడు కృష్ణ. హాల్లో సోఫాలోనే పడుకున్నాడు. అతన్ని కదిలించలేదు మీరా. తను వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకుంటుంది. వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు కృష్ణ. 4 రోజులు పోతే ఆవేశం తగ్గుతుంది. ఎలాగూ నేను లేకుండా నన్ను చూడకుండా ఉండలేదు. ఓ 10 రోజులాగే అదే వస్తుంది అనుకున్నాడు. కానీ మీరా పిల్లలతో పాటు బెడ్రూమ్లో పడుకొని ఉంది. ఆమెను ఫేస్ చేసే ధైర్యం లేక హాల్లోనే పడుకున్నాడు. ఉదయమే లేచి రోజులానే తన పనులు తాను చేసుకోసాగింది. పిల్లల పని చూసి వాళ్ళకి తినిపించి పాపని స్కూల్కి పంపించింది. కృష్ణ విషయం మాత్రం పట్టించుకోలేదు. తను కూడా టిఫిన్ తినేసింది. ఫస్ట్ టైం కృష్ణకి పెట్టకుండానే బాబు ముందు బొమ్మలు వేసి ఆడుకోమని తను పని చేసుకోసాగింది. ఏదైనా మాట్లాడితే బాగుండు, తిడితే బాగుండు, కొంచెం కోపం తగ్గుతుంది అనుకున్నాడు కృష్ణ. కానీ మీరా అస్సలు అతన్ని పట్టించుకోలేదు. అసలు ఒక మనిషి అక్కడ ఉన్నట్లే బిహేవ్ చేయలేదు. మీరా, సారీ మీరా, అది అసలేం జరిగిందంటే అని ఏదో చెప్పబోయాడు. అసలు అతని మాటలు వినపడనట్లే పక్కకు వెళ్ళిపోయింది. కృష్ణ లేచి వెళ్ళి స్నానం చేసి రెడీ అయి వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అయినా పట్టించుకోలేదు. ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని తినబోయాడు. ముద్ద గొంతు దిగలేదు. రోజు భార్య పిల్లలతో పాటు తనకి కూడా కొసరి కొసరి పిల్లవాడికి తినిపించినట్లు తినిపించేది. ఆమె చేత్తో తినటం అలవాటైన కృష్ణకి తినాలనిపించక ప్లేట్లోనే చేయి కడుక్కొని బయటికి వెళ్ళిపోయాడు. మీరా ఏడుస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది, తన వాళ్ళందరినీ పిలిపిస్తుంది. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలో అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. మీరా ఏమీ జరగనట్లే కామ్గా ఉంది. ఎవరికీ చెప్పినట్లు లేదు. అలా జరిగినా బాగుండు,
తను చేసిన తప్పుకు శిక్ష అనుభవించినట్లయ్యేది. మీరా నుంచి ఈ నిశ్శబ్దం, ఈ నిర్లక్ష్యం భరించలేకపోతున్నాను. ఇలా ఎన్నాళ్ళు అనుకున్నాడు బాధగా. అయినా లోకంలో ఎంతమంది చేయటం లేదిలా? ఏదో ప్రపంచంలో నేనొక్కడనే తప్పు చేసినట్లు. ఏంటో దీని బిహేవియర్ అనుకున్నాడు కసిగా. అతనికి అప్పటికి కూడా తను చేసేది పెద్ద తప్పుగా అనిపించటం లేదు. అయినా ఇదన్నాళ్లే, అది 2 రోజులకి మించి నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉండలేదు. అదే దిగి వస్తుంది, లొంగిపోతే నన్ను ఆడిస్తుంది అనుకున్నాడు నిర్లక్ష్యంగా. నిన్నటి నుంచి అనుపమ దగ్గరికి వెళ్ళలేదు. ఫోన్ ఎత్తటం లేదని మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తుంది. ఏం జరిగింది, మీరాకి విషయం తెలిసిందా, ఏమంది, గొడవ జరిగిందా అని చాలాసార్లు మెసేజ్ చేసింది. తనే టెన్షన్గా చిరాగ్గా ఉండి అవి పట్టించుకోలేదు. సరే అను దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడదాం అని ఆమె ఉండే ఇంటికి వెళ్ళాడు. తలుపుకి పెద్ద తాళం కప్ప వేలాడుతుంది. ఇంత పొద్దున్నే ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకున్నాడు. తను చెప్పి వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో ఉంటుంది. తను చెప్పకుండా ఎప్పుడు వచ్చినా ఇంటికి తాళం కప్ప దర్శనమిస్తుంది. తను జాబ్ కూడా చేయటం లేదు. ప్రతిసారి ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాడు. ఆమెకు ఫోన్ కూడా చేయాలి అనిపించక వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు కూడా కృష్ణ వచ్చి సోఫాలోనే పడుకున్నాడు. ఉదయం అతను లేచేటప్పటికి ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి వంట చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఇంట్లో వంట పని చేస్తుంది, ఇంకొక ఆమె పిల్లల పని చూస్తుంది. కాసేపటికి మీరా చక్కగా రెడీ అయ్యి కాటన్ చీర కట్టుకుని హుందాగా పైనుంచి దిగి వచ్చింది. ఎప్పుడూ లేనిది ఇంటి నిండా ఈ పనివాళ్ళేంటి, ఇది ఇలా కత్తిలా రెడీ అయి వచ్చిందేంటి, ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాడు. మీరా కిందికి వచ్చి, కుమారి పిల్లలు టిఫిన్ తిన్నారా, పాలు తాగారా అని అడిగింది. పెట్టేశానమ్మా, స్నానం కూడా అయ్యింది, స్కూల్కి కూడా రెడీ అయిపోయింది పాప, బాబుకి కూడా స్నానం చేపించాను అని చెప్పింది. ఆ అమ్మాయి గుక్క తిప్పుకోకుండా, సరే పాపకి స్కూల్ బస్ వచ్చే టైం అయింది, తీసుకెళ్ళి వాకిట్లో నిలబడు, మన ఇంటి ముందుకే వస్తుంది అని చెప్పింది. సరేనమ్మా అని పాపను తీసుకొని వెళ్ళింది కుమారి. దుర్గా నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టు అంది. సరేనమ్మా అంటూ దుర్గ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. మీరా టిఫిన్ చేసి, కుమారి నేను చెప్పినవన్నీ సర్దావా, ఏమీ మర్చిపోలేదు కదా అంది. అన్నీ సర్దానమ్మా అని ఒక పెద్ద బాస్కెట్ తీసుకుని వచ్చింది. సరే ఈ బాస్కెట్ కారులో పెట్టిరాపో అంది. సరేనమ్మా అని బాస్కెట్ తీసుకుని కారులో పెట్టి వచ్చింది. సరే ఇక బయలుదేరు అని మీరా అంటుంటే ఆమె వెనకే బాబుని తీసుకుని బయటికి వెళ్ళింది కుమారి. కారు సౌండ్ వినపడింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? ఊరికి కాదు, పాపని స్కూల్కి పంపింది. మరి ఎక్కడికి వెళ్ళింది? అంతగా రెడీ అయ్యి అనుకొని స్నానం చేసి టిఫిన్ తిన్నాను అనిపించి క్యాబ్ బుక్ చేసుకొని అనుపమ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు కూడా తాళం కప్పే దర్శనమిచ్చింది. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుంది అని ఫోన్ చేశాడు. కృష్ణ ఇప్పుడే నేను సూపర్ మార్కెట్కి వచ్చాను, 10 నిమిషాల్లో వస్తాను, కూర్చోండి అంది. ఎక్కడ, బజార్లోనా? నిన్న కూడా లేవు, ఈరోజు లేవు, ఎక్కడికి వెళ్తావు ఇంత ఉదయమే అన్నాడు చిరాగ్గా. అయ్యో కృష్ణ, నువ్వు వచ్చే సంగతి నాకు తెలియదు కదా, ముందే చెప్తే ఇంట్లోనే ఉండేదాన్ని కదా అంది. నిన్న గుడికి వెళ్ళాను, మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని, మీ కాపురం సవ్యంగా ఉండాలని మొక్కుకోవడానికి వెళ్ళాను. సరే సరే నేను వెళ్తున్నా, పని చూసుకొని నిదానంగా రా అన్నాడు. మమ్మీ అని పిలుస్తున్నారు ఎవరో. సూపర్ మార్కెట్ కదా, పక్కన వాళ్ళు అయి ఉంటుందిలే అనుకున్నాడు. నేరుగా ఆఫీస్కు వెళ్ళాడు. తన రూంలోకి వెళ్ళబోతుంటే లోపల నుంచి వినపడుతున్న మీరా మాటలు విని అక్కడే ఆగిపోయాడు. ఏమిటి శ్రీనివాసరావు గారు ఇది? మొన్నటి వరకు కంపెనీ ప్రాఫిట్లోనే ఉంది కదా, ఇప్పుడు ఇంతలోనే ఇన్నప్పులు ఎందుకయ్యాయి? రా మెటీరియల్ కొనడానికి కూడా మన దగ్గర డబ్బు లేదా? వాళ్ళకి అంత అప్పు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రతి నెల వచ్చే ఆదాయం అంతా ఏమవుతుంది అని గట్టిగా నిలదీస్తోంది శ్రీనివాసరావు గారిని. అదంతా అభినయ్ బాబుకే తెలుసమ్మా. ఈ మధ్య వచ్చిన డబ్బు వచ్చినట్లే సారే తీసేసుకుంటున్నారు. ఈ విషయం వారినే అడగాలి అన్నారు శ్రీనివాసరావు గారు. సరే పిలవండి, ఇక నుంచి నేను ఈ ఆఫీస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాను. ఇక నుంచి ప్రతి పైసా నాకు చెప్పే ఖర్చు పెట్టాలి. నాకు తెలియకుండా ఎవరికీ మీరు డబ్బు ఇవ్వడానికి వీల్లేదు. చెక్ పవర్ ఓన్లీ నాకు మాత్రమే ఉండేటట్లుగా ఏర్పాటు చేయండి. రూపాయి కూడా నేను సైన్ చేసినాకే బయటికి వెళ్ళాలి అంది స్ట్రిక్ట్గా.
ఓకే మేడం, అలాగే. సార్ ఇంకా రాలేదు, వచ్చాక చెప్తాను మీరు రమ్మన్నారని అంటున్నాడు శ్రీనివాసరావు గారు. ఆ మాటలకి కృష్ణకి కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా తను కష్టపడి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే తనిప్పుడు ప్రతి పైసాకి ఆమెకు లెక్క చెప్పాలా? అసలు ఆమెకి ఏం తెలుసు బిజినెస్ విషయాలు అని కోపంగా డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని, పర్మిషన్ తీసుకోవాలని కనీస మేనర్స్ తెలీదా? అంది కోపంగా మీరా. ఆ మాటకి వచ్చిన కోపమంతా దిగజారిపోయి దాని స్థానంలో ఓలాంటి భయం వచ్చింది కృష్ణకి. నేను కూడా పర్మిషన్ తీసుకోవాలా అన్నాడు కృష్ణ పెంకంగా. శ్రీనివాసరావు గారు, ఇక మీరు వెళ్ళొచ్చు అంది. ఓకే మేడం అంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఏంటే, నేను చేసిన దానికి ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా? నన్ను నలుగురిలో వెధవని చేస్తున్నావా? నా పరువు తీస్తున్నావా అన్నాడు కోపంగా కృష్ణ. మీరా సూటిగా అతని వైపు చూసింది. ఫస్ట్ కాల్ మీ మేడం, నెక్స్ట్ నీకు పరువు ఉంటేనే కదా నేను తీసేది. పరాయి ఆడదానితో పబ్లిక్గా రొమాన్స్ చేసే నీకు పరువు అంటే ఏంటో కూడా తెలుసా? నీకు కూడా అది ఉందా? ఇక నుంచి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను నీ బాస్ని, నువ్వు ఇక్కడ ఒక ఎంప్లాయీవి మాత్రమే, అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఏంటే, నేను నీ కింద ఎంప్లాయీనా? ఈ బిజినెస్ పెట్టింది నేను, దీన్ని ఇంత అభివృద్ధి చేసింది నేను. ఈరోజు వచ్చి ఇదంతా నీది అంటావా అన్నాడు ఉక్రోషంగా. ఎస్, ఇది నాదే. ఈ బిజినెస్ అంతా నా పేరుతోనే ఉంది. దీనికి పెట్టుబడి మొత్తం నేనే పెట్టాను. సరే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వడ్డీ లెక్క కట్టి అసలు వడ్డీ అక్కడ పెట్టు. అలాగే నీ బిజినెస్ నువ్వు తీసుకో అంది నిర్మోహమాటంగా. ముందు నువ్వు ఈ 5 నెలలుగా కంపెనీ నుంచి తీసుకున్న డబ్బు మొత్తం వెనక్కి తెచ్చి ఇవ్వాలి. అది కూడా 1 నెలలోపు. లేకపోతే కంపెనీ నీ మీద యాక్షన్ తీసుకుంటుంది. కంపెనీలో ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది. ఇంకొక మాట, నీకిక్కడ వర్క్ చేయటం ఇష్టం లేకపోతే డబ్బు ఎప్పుడు కడితే అప్పుడు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు అంది. కృష్ణకి అంత అయోమయంగా అనిపించింది మీరా ఇచ్చిన షాక్కి. మీరా ఇలా ఎదురు తిరుగుతుంది అనుకోలేదు. అంత అయోమయంగా అనిపించింది. అసలు అనుపమ విషయమే ఎత్తటం లేదు. ఆ విషయంలో ఎంతో గొడవ చేస్తుంది అనుకుంటే ఆ విషయాన్ని కానీ తనని కానీ పట్టించుకోవటం లేదు. ఇప్పుడు ఇలా షాక్ ఇచ్చింది. తనేం చేయాలి? ఆ డబ్బు ఎక్కడ తెచ్చి కట్టాలి? కట్టకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటానంటుంది. అంటే అరెస్ట్ చేపిస్తుందా? ఏమో, చేపించినా ఆశ్చర్యం లేదు. మీరాకి తను చేసిన పనికి తన మీద ఉన్న ప్రేమంతా తుడిచిపెట్టుకుపోయింది. తనంటే కోపం, అసహ్యం మాత్రమే ఉన్నాయి ఆమెలో. ఈ విషయం తన పుట్టింట్లో కూడా చెప్పినట్లు లేదు. మీరానే ఇలా ఉంటే ఇంకా వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారో? తనని నిలువున పాతేసినా ఆశ్చర్యపోయే పని లేదు. అయినా అసలు ఆలోచన లేకుండా తన్నిలాంటి పని ఎలా చేశాడు అని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు. ఆ టైంలో అనుపమ ఫోన్ చేసింది. ఏంటి అన్నాడు విసుగ్గా. ఏమీ లేదు కృష్ణ, నువ్వు 2 డేస్ నుంచి ఇంటికి రాలేదు. నిన్ను చూసి 48 అవర్స్ అవుతోంది. నాకు చాలా దిగులుగా ఉంది. ఐ మిస్ యూ కృష్ణ అంది. మిస్సా బొక్క, ఇక్కడ వాచిపోతుంది. ఇక్కడ నా పెళ్ళాం నాకు చుక్కలు చూపిస్తుంది అన్నాడు కసిగా. ఏమైంది కృష్ణ, కొంపతీసి మీరా పుట్టింటికి వెళ్ళిపోయిందా? నేను మీ ఇంటికి షిఫ్ట్ అయిపోనా అంది. ఆమె గొంతులో ఉత్సాహం దాచాలన్నా దాగటం లేదు. వస్తావా? రా. నిన్ను మడత పెట్టి మడత కాజాలాగా నూనెలో వేపుతుంది. నాకు అసలే చిరాగ్గా ఉంది. ఫోన్ పెట్టేసేయ్ అన్నాడు. వెయిట్ కృష్ణ, అది మనం తీసుకున్న కొత్త ఇంటికి ఈఎంఐ కట్టాలి, మనీ పంపిస్తావని అంది. ఆ మాట వినేటప్పటికీ కృష్ణకి అరికాళ్ళ నుంచి నడినెత్తిలోకి జరజరా పాకింది. ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి? ఇది డబ్బు అడగటమేంటి? ఎప్పుడూ డబ్బు పిచ్చి పట్టిన దానిలా డబ్బు డబ్బు అంటావు. ఇక్కడ నా పరిస్థితి అర్థం చేసుకోవా? ఆ ఫ్లాట్ తీసుకుంది మనం కాదు, నువ్వు అని చిరాగ్గా కాలు కట్ చేశాడు. నేనేం చేయాలో? ఇప్పటి వరకు అనుపమకి ఇచ్చిన డబ్బంతా ఎక్కడి నుంచి తెచ్చి ఆఫీసులో కట్టాలో అని నాకు అర్థం కాక చస్తుంటే మధ్యలో దీని గోలేంటి? ఇక్కడేమైనా చెట్లకు కాస్తున్నాయో డబ్బులు? అయినా అంత డబ్బిచ్చాను కదా, అదంతా ఏం చేసింది? ఇప్పుడు కొత్తగా ఈఎంఐ అని
డబ్బులు అడుగుతోంది అని చిరాకు పడ్డాడు. అదంతా మనసులో అనుకుంటున్నాననుకొని పైకే అంటున్నాడు. అసలు అనవసరంగా దీన్ని లంపటం నా నెత్తికెత్తుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? మీరాని ఎలా కన్విన్స్ చేయాలి? తను కనీసం నా మాట వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఏం చేయాలరా భగవంతుడా అని 2 చేతుల్లో తలపట్టుకున్నాడు. శ్రీనివాసరావు గారు అంతా వింటూనే ఉన్నారు. అబ్బాయి గారి పని ఒక్కరోజుకే ఇలా ఉంది, ముందు ముందు ఎలా ఉంటుందో అనుకున్నారు నవ్వుకుంటూ. ఆ రోజంతా మెసేజ్ల మీద మెసేజ్లు పాస్ చేస్తూనే ఉంది అనుపమ కృష్ణకి. దేనికి బదులు రాకపోవటంతో చివరికి ఓ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించటమే తను చేసిన తప్పు అని నన్ను క్షమించమని మీరాకి కూడా చెప్పు అని, తను సూసైడ్ చేసుకోబోతున్నానని 2 కన్నీటి బొట్లు రాల్చి ఈ అనాథకి అంత్యక్రియలు చేయమని మెసేజ్ పెట్టింది. ఆమె నిజంగానే ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో అని హడావుడిగా పరిగెత్తాడు కృష్ణ. కృష్ణ మెయిల్ ఐడి తనకు తెలుసు కనుక అతని ఫోన్కి వచ్చిన మెసేజ్ మొత్తం ల్యాప్టాప్లో చూసింది మీరా. అనుపమ ఏదో పెద్ద ప్లాన్ వేసింది. కృష్ణని పిచ్చివాడిని చేస్తోంది, అతన్ని బెదిరిస్తోంది, భయపెడుతోంది. దాని సంగతి ఏంటో కనుక్కోవాలి అనుకుంది. కృష్ణ హడావుడిగా అనుపమ దగ్గరికి వెళ్ళేటప్పటికీ బెడ్ మీద పడుకొని అటు తిరిగి ఎవరితోనో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. కృష్ణ మీరాకి భయపడుతున్నాడు. అతను వస్తాడు అని ఊహించలేదామె. అతని అలికిడి విని వెంటనే డ్రామా మొదలుపెట్టింది. లేదే స్వప్న, ఇంక నేను బ్రతకను. అయినా నేనెవరి కోసం బ్రతకాలి? కృష్ణే నా సర్వస్వం అనుకున్నాను. పెళ్లి చేసుకున్న మహేష్ని కూడా వదిలేసి వచ్చాను. కానీ కృష్ణ మీరాకి భయపడి నా మొహం కూడా చూడటం లేదు. ఇంక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నేను చచ్చిపోతాను. ఎవరికీ నేను అడ్డం కాను. నేను చచ్చిపోతేనే మీరా కృష్ణని తన దగ్గరికి రానిస్తుంది. మీరా లేకపోతే కృష్ణ బ్రతకలేడు. ఆమె అంటే అంత ఇష్టం అతనికి. అనవసరంగా వాళ్ళ మధ్యలో నేనే వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను అని రాణి ఏడుపు ఏడుస్తూ ముక్కు చిదుతుంది. తను వచ్చేటప్పుడు ఆమె నవ్వటం స్పష్టంగా చూశాడు కృష్ణ. కానీ అంతలోనే ఆమె మాటల మాయలో పడిపోయాడు. అను, ఏంటి పిచ్చి మాటలు అన్నాడు కోపంగా. వచ్చి ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకొని, ఏం చేయను కృష్ణ, నువ్వు లేనిదే బ్రతకలేను. నేనుంటే మీ సంసారంలో చిచ్చు పెట్టినట్లవుతుంది. మీ ఇద్దరి మధ్య ఎడబాటు వస్తుంది. అందుకే నేను చావటమే దీనికి పరిష్కారం అని అతన్ని కౌగిలించుకొని ఏడుస్తోంది. ఆమె అలా కౌగిలించుకుంటే కృష్ణకి ఎంబరాజింగ్గా ఉంది. చిన్నగా ఆమెను వదిలించుకొని అలా కూర్చో అని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ల బాటిల్ తెచ్చిచ్చి, ఏంటను ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతిదానికి చావే పరిష్కారం కాదు. సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి కానీ ఎప్పుడూ చస్తాను అంటావేంటి అన్నాడు చిరాగ్గా. చూసావా, నేను చస్తానంటే నీకు కనీసం బాధ కూడా కలగటం లేదు. కోపం వస్తుంది, చిరాకు వేస్తోంది. అసలు నేనంటే నీకు ఇష్టమే లేదు. ఇంక నేనెందుకు బ్రతకటం? ఛీ, వేస్ట్, ఎవరూ లేని ఈ బ్రతుకు అని ప్రక్కనే ఉన్న ఫ్రూట్స్ కట్ చేసుకునే కత్తి తీసుకొని చెయ్యి కోసుకోబోయింది. కృష్ణ ఆ కత్తిని లాగేసి పక్కన పారేశాడు. కాసేపు ఏడ్చి ఈ కొంపలో చద్దామన్నా కూడా ఇది అద్దె కొంప, వాళ్ళెన్ని తిడతారో, చావటానికి కనీసం సొంత కొంప కూడా లేదు. నాకంటూ ఏమీ లేదు, ఎవరూ లేరు. సొంతంగా ఓ ఇళ్ళైనా అమరుతుంది అనుకున్నాను. ఆ ఆశ కూడా కలైపోయింది. ఇంక నేను బ్రతికేం చేయాలి? ఇలా బ్రతికినంతకాలం ఎవరి కొంపల్లోనో ఉంటూ ఎవరి మీదో ఆధారపడుతూ ఉండాలా అంది ఏడుస్తూ. నీ గొడవ నీదే కానీ నా మాట పట్టించుకోవా? ఇప్పుడు కంపెనీ పెత్తనమంతా మీరా తీసుకుంది. చెక్ పవర్ నాకు లేకుండా చేసింది. అను, ఒక్క మాట అడుగుతాను చెప్పు. నన్ను నువ్వు నిజంగా లవ్ చేశావు కదా అన్నాడు గతుక్కుమన్న అనుపమ. అదేంటి కృష్ణ అలా అడుగుతావు? నీకోసమే కదా నేను మహేష్ను వదిలేసి వచ్చింది. నిన్ను ప్రేమిస్తూ అతనితో బ్రతకలేకనే కదా అంది రాణి ఏడుస్తూ ముక్కు చీదేస్తూ. అయితే నన్ను ఈ కష్టం నుంచి నువ్వే గట్టెక్కించాలను అని ఆమె చేతులు పట్టుకున్నాడు. నీకేం కష్టం కృష్ణ, నువ్వు కోటీశ్వరుడివి, నాలాంటి పేదదానికే కష్టాలన్నీ అంది జాలి గొలిపే గొంతుతో అనుపమ. ఇప్పుడు నేను నీకంటే పేదవాడిని. ఆ కోట్లు నావి కావు, మీరావి. అందుకే నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అను అన్నాడు. నేనేం చేస్తాను? అసలు ఇంతకీ మీరా ఏమంది?
తను నిన్ను అసహ్యించుకొని నీ మీద అలిగి ఊరికి వెళ్ళిపోలేదా అంది అయోమయంగా. లేదు, అలా జరగలేదు. అలా జరుగుతుందేమో అని భయపడ్డాను. కానీ అంతకంటే దారుణం జరిగింది. నన్ను కంపెనీ చైర్మన్ పదవి నుంచి లాగి పక్కన పడేసి ఆ కుర్చీలో తను కూర్చుంది. నేను ఈ 5 నెలల్లో నీకు ₹1,00,00,000 పైనే ఇచ్చాను. అవి నెల తిరిగేసరికి కంపెనీలో కట్టకపోతే నన్ను అరెస్టు చేస్తానంటుంది. ప్లీజ్ అను, నేను నీకు ఎలాగైనా డబ్బు సంపాదించిస్తాను. ప్రస్తుతానికి ఆ డబ్బు ఇవ్వు. కావాలంటే తర్వాత నీకు రెట్టింపిస్తాను. ప్లీజ్ అను. ఈ టైంలో నాకు అంత డబ్బు ఎవరు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. ఎందుకంటే నీకు నా మీద లవ్ కదా. నేను లేకపోతే నువ్వేం చేస్తావు? అందుకే నేను జైలుకు వెళ్లకుండా ఆ డబ్బు కట్టేస్తాను. అది తెచ్చివ్వు అన్నాడు అమాయక చక్రవర్తి కృష్ణ. తల తిరిగిపోయింది అతని మాటలకి అనుపమకి. ఏంటి, మీరా ఊరు వెళ్ళలేదా? దాని ముందు అంత నాటకమాడి వీడిని పబ్లిక్లో ముద్దు పెట్టుకుని నేను సాధించిందేంటి? అందుకని తెగించి ముద్దు పెట్టుకుంది. అది చూసి వీడిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కంపెనీని నా హస్తగతం చేసుకోవచ్చు అనే కదా నేను అంత ప్లాన్ వేసింది. ఇప్పుడేంటి, వీడిచ్చిన ₹4 కూడా లాక్కుపోతాను అంటున్నాడు ఈ వెధవ. మళ్ళీ రెట్టింపిస్తాడట. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? వీడి నెత్తిన రూపాయి పెట్టి అమ్మినా ₹1/2 కూడా ఎవడూ కొనడు. నాకంటే దరిద్రుడు వీడు. ఏదో మీరా ఆస్తి కలిసి వచ్చి పెద్ద కోటీశ్వరుల్లా ఫోజిచ్చాడు. వీడేదో గొప్ప స్థాయిలో ఉన్నాడని వీడిని డ్రాప్ చేస్తే వీడేమో నాకే ఎసరు పెడుతున్నాడు అనుకుంది. ఆ డబ్బు ఇంకా ఎక్కడుంది కృష్ణ? అది ఎప్పుడో అయిపోయింది. అప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా. అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేశారు. దానికి ఖర్చు పెట్టేశాను. లేకపోతే ఈఎంఐకి నిన్నెందుకు అడుగుతాను? వాటిలోంచే కట్టకపోయానా అంది. ఏంటి, హార్ట్ ఆపరేషన్కి ₹1,00,00,000 అయ్యాయా? నేను నీకు 1,00,00,000 పైనే ఇచ్చాను. అయినా అప్పుడు మీ అమ్మకి వచ్చింది ఏదో మామూలు జ్వరం అని చెప్పావు కదా. ఇప్పుడేంటి హార్ట్ అటాక్ అంటావు అన్నాడు అయోమయంగా. అలా చెప్తే నువ్వు నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటావని ఇలా చెప్పాను. నిజంగానే అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేశారు. చాలా క్రిటికల్ ఆపరేషన్. అందుకే అంతా ఖర్చయిపోయింది. అప్పుడు నీ దగ్గర డబ్బు అడిగింది కూడా అందుకే. లేకపోతే నేనేం చేసుకుంటాను ఈ డబ్బంతా అంది అమాయకంగా. అప్పటికప్పుడు కొత్త కథని సృష్టించి చెప్పింది. ఆ మాటలకు బిత్తరపోయాడు కృష్ణ. వాళ్ళ అమ్మని 20 రోజుల క్రితమే చూశాడు. నెత్తిన ఏదో పెద్ద మూట పెట్టుకుని షాపులోంచి వెళ్తోంది. బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు అలా బరువులు మోస్తారా అనుకున్నాడు. అతనికి అర్థమైంది అనుపమ ఆ డబ్బు ఇవ్వదలుచుకోక అలా చెప్తుంది అని. ప్లీజ్ అను, అంతా ఖర్చయి ఉండదు కదా. బైపాస్ సర్జరీకి అంతెందుకు అవుతుంది? పైగా మీ అమ్మ వాళ్ళది నాలాగే పూర్ ఫ్యామిలీ. వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేస్తారని నాకు తెలుసు. నువ్వు డబ్బు ఉంచుకొని ఎందుకు కథలు చెప్తున్నావు? రేపు డబ్బులు రెడీ చెయ్యి. నీకు కావాలంటే నేను తర్వాత ఇస్తాను అని చెప్తున్నాను కదా అన్నాడు విసుగ్గా. అయ్యో, నా మాట వినవా కృష్ణ? ప్రామిస్ కృష్ణ, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. డబ్బు ఇవ్వనా అని మళ్ళీ నాటకం మొదలుపెట్టింది. కృష్ణ విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది అనుపమ. కానీ తనకి తెలిసి వాళ్ళిద్దరికీ పెద్ద గొడవే జరిగింది. మీరా ఎన్నో రోజులు ఉండలేదు వీడితో. ఖచ్చితంగా పుట్టింటికి వెళ్తుంది. అప్పుడు ఈ ఆస్తి మీద నాదే పెత్తనం అవుతుంది. అందుకే వీడితో మంచిగా ఉండాల్సి వస్తుంది అనుకుంది. ఇంకా కొద్ది రోజులు చూస్తాను. వీడు మళ్ళీ నన్ను డబ్బు అడిగాడంటే ఇక్కడి నుంచి జంపు జిలాని అవుతాను. అయినా నేనేమైనా శాశ్వతంగా ఇక్కడే ఉంటున్నానా? వీడు వస్తాడు అనుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా తన మహేష్తో తన పిల్లలతోనే గడుపుతోంది అనుకుంది అనుపమ. ఏం చేయాలో అర్థం కాని కృష్ణ ఉసూరుమంటూ ఇంటికి వచ్చాడు. అసలు అతనికి ఆ ఇంటికి రావాలనిపించటం లేదు. తన కోసం ఎదురు చూస్తూ తను రాగానే నవ్వుతూ ఎదురు వచ్చి కౌగిలించుకునే తన మీరా ఇప్పుడు కనీసం తన మొహమైనా చూడటం లేదు. తనతో మాట్లాడటం లేదు. ఇది తను తన పిల్లలతో తన మీరాతో ఎన్నో సంతోషాలని పంచుకున్న ఇల్లు ఇప్పుడు తనని మింగేసే రాకాసి గుహలా కనిపిస్తోంది. ఇక మీరా తనని ఎప్పటికీ క్షమించదా? ఆమె క్షమించకపోతే నేను బ్రతికి ఏం చెయ్యను?
ఆమె మాట్లాడకుండా, ఆమె ప్రేమ లేకుండా తను బ్రతకగలడా? ఆమె కనీసం తనతో మాట్లాడితే చాలు. ఆమె కింద పని చేయటానికి తనకు ఎలాంటి బిడియం లేదు. తను నాతో మాట్లాడితే చాలు. ఎప్పటికైనా మీరా ఇంతకు ముందులా ఉండగలదా? నేను చేసిన తప్పుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఏం జరిగిందో కూడా చెప్పే అవకాశం కూడా ఇవ్వటం లేదు మీరా అనుకున్నాడు. అయినా చెయ్యాల్సిన తప్పంతా తను చేసి ఇప్పుడు ఏమనుకుంటే ఏం ప్రయోజనం ఉంది అని బాధపడ్డాడు. అంతలో ఇల్లు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళాడు. ఇది తన ఇల్లేనా అనిపిస్తుంది. తన మీరా నవ్వుతూ తన ఎదురుగా కనిపించకపోతే ఇది తన ఇల్లు ఎలా అవుతుంది? అర్ధరాత్రి ఎప్పుడో చేరుకున్నాడు. అలాగే ముడుచుకొని సోఫాలో పడుకున్నాడు. ఎంతకీ నిద్ర పట్టలేదు. అక్కడ గదిలో పడుకున్న మీరా పరిస్థితి కూడా అలాగే ఉంది. కృష్ణ ఇప్పటి వరకు రాలేదేంటి? ఎక్కడ తిరుగుతున్నాడు అనుకుంది. అసలు సరిగ్గా తినటం లేదు. అప్పుడే సగం పీక్కుపోయాడు. పిచ్చివాడిలా తయారయ్యాడు. అతన్ని చూస్తుంటే గుండె పిండేసినట్లు ఉంటుంది. కానీ తను ఇప్పుడే కరిగిపోకూడదు. అతని తప్పు అతను పూర్తిగా తెలుసుకోవాలి. ఇక ఎప్పటికీ అలాంటి తప్పు చేయకూడదు. అలా బుద్ధి చెప్పాలి అనుకుంది. కాసేపటికి గదిలో అలికిడైతే కళ్ళు గట్టిగా మూసుకొని పడుకుంది. ఎందుకో కృష్ణ గదిలోకి వచ్చాడు. ఇప్పుడు తన్ని బ్రతిమాలతాడా లేక బలవంత పెడతాడా? నేను ఏ తప్పు చేయలేదని చెప్తాడా లేక క్షమించమని అడుగుతాడా? ఒకవేళ క్షమించమంటే ఏం చేయాలి అనుకుంది. కృష్ణ కామ్గా రూంలోకి వచ్చాడు. తన పక్కన పడుకున్న పిల్లల్ని చూసుకొని ముద్దు పెట్టుకొని వచ్చి మీరా కాళ్ళ దగ్గర కింద కూర్చున్నాడు. ఆమె పాదాల మీద తల ఉంచి, సారీ మీరా, నిన్ను చాలా బాధ పెట్టాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే. నిజంగా నేనే తప్పు చేయలేదే. దానికి ఆశ్రయం ఇచ్చాను అంతే. నిజానికి తప్పు చేయాలనే అనుకున్నాను. కానీ ఎందుకో నా వల్ల కాలేదు. అది మీద పడ్డా కూడా నేను దానికి దూరంగానే ఉన్నాను. నాకు నీ మొహం గుర్తుకొచ్చింది. అందుకే తప్పు చేయలేకపోయాను. ఈ మాట చెబుదామంటే నువ్వు వినవు. నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నానే. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నా మీద కొంచెం కనికరం చూపించు అని తన కాళ్ళు పట్టుకొని చిన్నగా చెప్తూ ఉన్నాడు. అతని పశ్చాత్తాపానికి గుర్తుగా అతని కన్నీళ్లతో ఆమె పాదాలు కడుగుతున్నాడు. మీరా తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి చాలా కష్టపడింది. వెంటనే లేచి అతన్ని తన హృదయానికి హత్తుకోవాలని, పిచ్చోడా, నువ్వు లేకుండా నేనెలా ఉంటాను, బాధపడకు అని చెప్పాలనిపించింది. కానీ ఏదీ చేయలేదు. అలాగే కదలకుండా పడుకుంది. చాలాసేపు ఏడ్చి అలాగే ఆమె కాళ్లను చుట్టుకొని పడుకున్నాడు. కానీ కనికరం చూపించలేదు మీరా. శ్రీనివాసరావు గారి సహాయంతో మీరా కంపెనీని చూసుకుంటుంది. కృష్ణకి ఎక్కడా ₹1 కూడా చేతికి చిక్కనివ్వటం లేదు. అతని అకౌంట్లో ఉన్న మనీ మొత్తం కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది. అతనికి బంధాల విలువే కాదు, డబ్బు విలువ కూడా తెలియచేయాలి అనుకుంది. ఆ డబ్బు కోసమే అనుపమ అతనికి వలపన్నింది అని అతను తెలుసుకోవాలంటే ఇది తప్పదు అనుకుంది. కృష్ణతో అలా నిర్దయగా ఉండాలంటే కష్టంగా అనిపిస్తోంది మీరాకి. కానీ తప్పదు అని గుండె రాయి చేసుకుంది. ఆ రోజు రాత్రి అతను తన కాళ్ళు పట్టుకుని ఏడవటం గుర్తు చేసుకుంటే ఆమెకు మనసంతా ఏదోలా అయిపోతుంది. కానీ కృష్ణ మీద కోపం ఇంకా తగ్గలేదు మీరాకి. కోపం, జాలి, ప్రేమ అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. ఇప్పుడు కృష్ణ చాలా మారిపోయాడు. అతను దేని గురించి ఆలోచించటం లేదు. మీరాని క్షమాపణ ఎలా అడగాలి అనే దాని మీదే తన ధ్యాసంతా ఉంది. ఓ రోజు శ్రీనివాసరావు గారు, అభిబాబు, మనం ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాము. మనకి రా మెటీరియల్ వాళ్లే అందిస్తున్నారు. మీరా మేడం నన్ను వెళ్ళమన్నారు. నాకు ఈరోజు మోకాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి డీల్ కుదుర్చుకొని వస్తావా? బిజినెస్ విషయంలో నీకు తెలియంది ఏదీ లేదు. నిన్నటి వరకు అన్నీ నువ్వే చూసుకున్నావు కదా, నీకన్నీ తెలుసు. కానీ ఇది కొత్త కంపెనీ. వీళ్ళని ఇప్పటి వరకు నువ్వు చూడలేదు. వెళ్తావా అన్నాడు. వెళ్తానండి, ఏదైనా కంపెనీ పనే కదా అని అడ్రస్ తీసుకొని వెళ్ళాడు కృష్ణ. కానీ అది ఆఫీస్ కాదు, ఇల్లు. ఇదేంటి, శ్రీనివాస్ గారు అడ్రస్ పొరపాటున ఇచ్చారా అనుకుంటూ వెనక్కి తిరుగుతుంటే తనకి సుపరిచితమైన గొంతు వినిపించింది. డోర్ కొంచెం నెట్టాడు. గడివేసి లేదు, తీసే ఉంది. తెరుచుకున్న తలుపుల నుంచి లోపలి దృశ్యం చూసి
వాళ్ళ మాటలు విని నిలువెల్లా ఆవేశంతో వణికిపోయాడు కృష్ణ. ఏంటే ఆ తింగరోడిని అలా మధ్యలోనే వదిలేసి వచ్చావు అంటున్నాడు మహేష్ అనుపమని వెనక నుంచి కౌగిలించుకొని వీపు మీద మెడ మీద ముద్దులు పెడుతూ. ఏం చేయను బావా, ఆ వెధవ పెళ్ళాం కింద బానిస. వీడి చేతిలో ఇంకా రూపాయి కూడా మెసలనివ్వటం లేదది. ముందే మనం సైన్ చేయించుకున్నట్లయితే బాగుండేది. కంపెనీలో షేర్స్ మేజర్ పార్ట్ మనకి ఉండేటట్లుగా. కానీ ఇప్పుడు ఆ మీరా వచ్చి కంపెనీని ఆక్రమించుకుంది. ఈ చవట సన్నాసి చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాడు. ఇంకా వాడు ఇచ్చిన 1.5 కోటి కూడా వెనక్కి ఇవ్వమంటున్నాడు. పాపం ఎంత ఆశో వెధవకి. నా చేతుల్లో పడిన డబ్బు ఇంకా వెనక్కి తీసుకుందామనే. అవ్వా, కానీ మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది బావా. 4 నెలలు వాడి కోసం వేస్ట్ చేశాను. జస్ట్ 1.5 కోటి మాత్రమే దక్కించుకోగలిగాం. కంపెనీ పేపర్స్ మీద సైన్ చేయించుకొని ఉంటే బాగుండేది. ఆ వెధవ ఎక్కడ లొంగాడు? ఎంత ట్రై చేశాను బెడ్ మీదకి లాగాలని. అబ్బే, మడికట్టు కూర్చున్నాడు సన్నాసి. ఆడంగి వెధవ పెళ్ళాన్ని తప్ప ఎవరినీ తాకడంట అని ఇష్టం వచ్చినట్లు తిడుతోంది అనుపమ. పోనీలేవే, మనమేమీ నష్టపోకుండా 4 నెలలకి 1.5 కోటి తృప్తి పడదాంలే ఈసారికి అంటున్నాడు మహేష్. లోపల నుంచి 3 పిల్లలు మమ్మీ డాడీ అంటూ పరిగెత్తుకొని వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారు. ఏంట్రా మీ గొడవ? లోపలికి వెళ్ళి ఆడుకోండి, ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉన్నాయి తీసుకోండి అన్నాడు మహేష్. వాళ్ళు లోపలికి పరిగెత్తారు. కోపం కట్టలు తెంచుకుంటుంటే విసురుగా లోపలికి వెళ్ళబోయాడు కృష్ణ. వెనగ్గా అతని భుజం మీద చెయ్యి పడింది. అతని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాను, అంతా పోలీసులే చూసుకుంటారు. నీకు నిజం తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడికి పంపించాను. ఆ పిల్ల మొగుడు పిల్లలతో చక్కగా కాపురం చేసుకుంటుంది. కేవలం డబ్బు కోసమే నీ దగ్గర నాటకం ఆడారు. నువ్వు వాళ్ళ ట్రాప్లో పడ్డావు. వెనక ముందు ఆలోచించలేదు. మీరా తల్లి గురించి ఆలోచించాలి కదా. అలా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఎలా పెట్టుకుంటావు? ఈ విషయం రామనాథం గారికి వారి కొడుకులకి తెలిస్తే ఏమవుతుంది తెలుసా? నిన్ను దాన్ని ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తారు. వాళ్ళ బిడ్డ కంట్లో నీ వల్ల నీళ్లు తిరిగాయని తెలిస్తే 4 డబ్బులు రాగానే నువ్వు పెద్ద మగాడు అనుకుంటున్నావా? ఇదంతా నువ్వే సంపాదించాననుకుంటున్నావా? 1.5 కోటి దానికి ఇవ్వడానికి? ఇంకా ఇల్లు కూడా కొనిపెట్టావు. ఏదో అదృష్టం బాగుండి ముందే తెలిసింది. లేకపోతే అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయేది. చిన్నగా కంపెనీని కూడా ఆక్రమించుకునేవాళ్ళు. ఏదైనా చేసేటప్పుడు కొంచెం మెదడుతో ఆలోచించు అభినయ్ బాబు. ప్రతిసారి జాలి పనికిరాదు. ఎదుటి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుసుకోవాలి. ఇంత బిజినెస్ చేస్తూ ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా అని చెడామడా వాయించేశారు శ్రీనివాసరావు గారు. ఇకనైనా బుద్ధిగా ఉండు. మీరా కాళ్ళు పట్టుకుని అయినా క్షమించమని అడుగు. ఇలాంటి వెధవ పనులు ఎప్పుడూ చేయనని చెప్పు అంటుంటే, అంకుల్ మీరాని మీరే ఒప్పించాలి. నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంకుల్. మీరాకి దూరంగా ఈ లైఫ్ నాకు నచ్చలేదు అని ఆయన చేతులు పట్టుకొని ఏడ్చాడు. ఈ బుద్ధేదో బుద్ధి తక్కువ పనులు చేసే ముందు ఉండాలి. మీరా కూడా ఇలాగే ఏడ్చింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంకుల్. కృష్ణ అలా చేశాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంది. ఆమెకు ధైర్యం చెప్పి కంపెనీకి తీసుకువచ్చాను. ఇంట్లో ఉంటే ఆదిగులతోనే ఏదో ఒకటి చేసుకుంటుందని మీరాని మామూలుగా బాధ పెట్టలేదు నువ్వు అన్నాడు శ్రీనివాసరావు గారు. ఇంకెప్పుడూ తప్పు చేయను అంకుల్. ఇప్పుడు కూడా నేనేం తప్పు చేయలేదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చాను. నిజంగానే సూసైడ్ ప్రయత్నం చేసింది అనుకున్నాను. కానీ ఇంత నాటకం ఆడింది అనుకోలేదు. ఇలా చేస్తుంది అనుకోలేదు అన్నాడు బాధగా కృష్ణ. అంతే బాబు, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. నీ దగ్గర ఉన్న డబ్బు, నీ అతి మంచితనం, అమాయకత్వం వాళ్లతో అలా చేపించింది. ఈ విషయం మీరాకి కూడా తెలుసు. అందుకే నీ దగ్గర రూపాయి లేకుండా చేసింది. నువ్వు ఏమీ చేయకుండానే వాళ్ళంతట వాళ్లే నీకు దూరంగా వెళ్ళిపోయేటట్లు చేసింది. నీ పక్కన చేరిన ఆ చీటర్స్ని తరిమి తరిమి కొట్టింది అని చెప్పాడు శ్రీనివాసరావు గారు. అవునా అంకుల్, నిజమా? మీరా ఇదంతా కావాలనే చేసిందా? ఈ విషయాలన్నీ మీరాకి తెలుసా అన్నాడు ఉద్వేగంగా కృష్ణ. అన్నీ తెలుసు. అందుకే నిన్ను కాపాడుకుంది. నిన్ను జైలు పాలు చేయాలి అనేది వాళ్ళ ప్లాను అని చెప్పాడు శ్రీనివాస్.
నన్ను జైలుకా? ఎందుకు? నేనేం చేశాను? అన్నాడు అమాయకంగా కృష్ణ. ఏమీ చేయలేదు కనుక మా అమ్మాయి మీరా క్షమించింది నిన్ను. ఆ అనుపమ నిన్ను ఎలాగైనా లొంగదీసుకొని నువ్వు పెళ్ళైన తనని కిడ్నాప్ చేసి రేప్ చేశావని ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి నిన్ను బెదిరించి ఆస్తి మొత్తం రాపించుకోవాలని, ఆ తర్వాత తమకే అడ్డం లేకుండా నీ మీద కేసు పెట్టి నిన్ను జైలుకు పంపించాలి అనుకున్నారు. అలా కాకపోయినా కనీసం నీకు అనుపమకి ఎఫ్ఐఆర్ ఉందని మీరాకి తెలిసేటట్లు చేస్తే మీరా తట్టుకోలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని, అప్పుడు నీ ద్వారా ఆ కంపెనీ ఆక్రమించవచ్చని, కంపెనీ కాకపోయినా కావలసినంత డబ్బు పోగేసుకోవచ్చు అని వాళ్ళ ప్లాను. వాళ్ళు పప్పులో కాలేసింది ఎక్కడంటే ఈ కంపెనీ నీ పేరు మీద ఉంది అనుకున్నారు. అది మీరా పేరు మీద ఉందని వాళ్ళకు తెలియదు. ఇదంతా వాళ్ళ ఫోన్ కాల్స్ ద్వారా మేము ఆ ఇంట్లో పెట్టిన ఓ పని మనిషి ద్వారా తెలుసుకోగలిగాం. అందుకే వాళ్ళ ప్లాన్ వాళ్ళకే బెడిసికొట్టేట్టు చేయగలిగాం. ఎలాగైతే కష్టపడి మా అమ్మాయి నిన్ను రక్షించుకొని వాళ్ళని అరెస్ట్ చేయించింది ప్రూఫ్లతో సహా అని చెప్పాడు శ్రీనివాసరావు గారు. ఏంటంకుల్, నా వెనక ఇంత జరుగుతుందా? నిజంగా నాకేమీ తెలీదు. నేను కేవలం ఆమె సూసైడ్ చేసుకుంటుంది, ఓ మనిషి ప్రాణం తీసుకుంటుంది అని ఆదరించాను. ఆమెకు ధైర్యం చెప్పి సెటిల్ చేద్దామనుకున్నాను. అంతేకాదు ఆమెను సైక్రియాట్రిస్ట్ దగ్గరికి కూడా పంపించాను కౌన్సిలింగ్ కోసం అన్నాడు. నువ్వు తీసుకెళ్ళావా సైక్రియాట్రిస్ట్ దగ్గరికి అన్నాడు శ్రీనివాస్. లేదు, తననే వెళ్ళమని చెప్పాను. నాకెక్కడ కుదురుతుంది అన్నాడు. మరి వెళ్ళిందేమో కనుక్కున్నావా అన్నాడు. ఏమో, అనుపమని అడిగాను, వెళ్ళానని చెప్పింది అంతే. అంటే వెళ్ళలేదా అన్నాడు కృష్ణ. ఎందుకు వెళ్తుంది? ఆమెకేమైనా జబ్బు ఉందా? ఇదంతా వాళ్ళు కావాలని చేస్తున్నారు కదా. ఇంత మంచితనం, ఇంత అమాయకత్వం పనికిరాదు. ప్రతి ఒక్కరిని అలా నమ్మేస్తే ఎలా అభినయ్ అన్నాడు శ్రీనివాసరావు గారు. సారీ అంకుల్, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటాను. అయినా మీరాకి ఇల్లు తప్ప రెండో ప్రపంచం లేదు. నేను నా పిల్లలు తప్ప ఇంకేమీ తెలియదు అనుకున్నాను. తను ఇంత తెలివిగా ఆలోచించి ఇంత చేసిందా? నన్ను ఈ ఆపద నుంచి బయటికి లాగేసిందా అన్నాడు ఆశ్చర్యపోతూనే. అవునరా అల్లుడు, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. నా కూతురు కత్తి, రెండు వైపులా పదునే ఉంటుంది. జాగ్రత్తరా అబ్బాయి. ఎన్నాళ్ళ నుంచి నా కూతురు ఒక సైడే చూశావు, ఇప్పుడు రెండో సైడ్ చూశావు. తన కాళ్ళే పట్టుకుంటావో గడ్డాలే పట్టుకుంటావో, ఎలా చెప్పి కన్విన్స్ చేసుకుంటావో ఇక నీ ఇష్టం. ఇక వెళ్ళి ఆ పనిలో ఉండు. ఆఫీస్ పని నేను చూసుకుంటాలే అన్నాడు శ్రీనివాసరావు గారు నవ్వుతూ. ఓకే మామా అంటూ హుషారుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో నవ్వుతూ మాట్లాడుతుంది మీరా ఎవరితోనో. లోపలికి వెళ్ళి చూశాడు. ఎవరో హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయి మీరా పక్కనే కూర్చొని చాలా చనువుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి చెవిలో ఏదో చెబుతున్నాడు. అతని నెత్తిన ఒకటి ముట్టి దొంగ రాస్కెల్ అని పెద్దగా నవ్వుతోంది మీరా. అది చూడగానే విపరీతమైన కోపం వచ్చింది కృష్ణకి. విసురుగా వాళ్ళ ముందుకి వచ్చాడు. కాల్ చేసే చూపులతో వాళ్ళని చూస్తున్నాడు. ఈ అబ్బాయి ఎవరు అన్నట్లు మీరాని చూస్తుంటే గోడ మీద ఉన్న తమ పెళ్లి ఫోటో వైపు చూపించింది మీరా. అది చూసి అతను, ఓ బావగారా, సూపర్ సూపర్ హ్యాండ్సమ్గా ఉన్నాడే, నువ్వు లక్కీనే అంటుంటే, ఏడ్చావులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తిండి తిందువు అని లేచి లోపలికి వెళ్ళింది మీరా. హాయ్ బావా అని కృష్ణని హగ్ చేసుకొని, ఏంటి మా రాక్షసి హాట్గా ఉంది, నీ మీద అలిగిందా ఏంటి? మొత్తానికి నువ్వు గటుకుడివే, దీన్ని ఎలా భరిస్తున్నావో ఏమో. చిన్నప్పుడు నా చాక్లెట్స్ అన్నీ లాక్కొని మళ్ళీ నన్ను తన్నించేది ఇంట్లో అని నవ్వుతూ చెప్తున్నాడు అతను. హాయ్, ఐఆమ్ అభినయ్ కృష్ణ, హస్బెండ్ ఆఫ్ మీరా కృష్ణ అని తనని తాను పరిచయం చేసుకున్నాడు కృష్ణ. ఈ రాకాసి నా గురించి చెప్పలేదు కదా నీకు? నేను మీరా వాళ్ళ పిన్ని కొడుకుని. ఐఆమ్ యశ్వంత్, యుఎస్లో ఉన్నాము. 10 years తర్వాత ఇప్పుడే ఇండియా వచ్చాను. నేను లేకుండానే మీకు పెళ్లి జరిగిపోవటం, పిల్లలు పుట్టడం అన్నీ అయిపోయాయి. అందుకే నేను మీకు తెలియదు అని చెప్పాడు అతను. ఓకే యశ్వంత్, ఫ్రెష్ అవ్, డిన్నర్ టైం అవుతుంది కదా అన్నాడు కృష్ణ. రూమ్లోకి వెళ్ళిన కృష్ణ బెడ్ మీద వాలిపోయాడు. మీరా పక్కన ఒక మగవాడిని చూస్తే తను ఎంత రగిలిపోయాడు, ఎంత కోపం వచ్చింది తనకి. ఒక్క నిమిషం లేట్ అయితే అతని చెంప పగిలిపోయేది. అంత కోపం వచ్చింది.
మరి తను చేసిన పనికి మీరాకి ఎంత కోపం రావాలి? అనుపమ తనని ముద్దు పెట్టుకోవటం తన కళ్ళతో చూసింది మీరా. కానీ ఎంత సంయమనంగా ఉంది. ఈ రోజు వరకు దాని గురించి నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకా నా వెనుక ఆ రాక్షసి చేసే కుట్రల గురించి తెలుసుకొని నన్ను కాపాడింది. థ్యాంక్ యూ మీరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్న మాట సరిపోదు. నా కన్నీళ్లతో నీ పాదాలు కడగాలి. ఎంత ప్రేమించావే నన్ను. ఆ పరిస్థితుల్లో ఉన్న ఏ అమ్మాయి అయినా ముందు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కానీ ఎంత నిబ్బరంగా సమస్యని సాల్వ్ చేశావు అనుకున్నాడు. అంతలో యశ్వంత్, బావా డిన్నర్కి రా అన్నాడు. 5 minutes అని వెళ్ళి ఫ్రెష్ అయి యశ్వంత్తో పాటు భోజనానికి కూర్చున్నాడు. అలాగైనా మీరా తనకి వడ్డిస్తుంది అని. తమ్ముడు ముందు గొడవలు బయటపడటం ఇష్టం లేని మీరా కృష్ణకి కూడా భోజనం వడ్డించింది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోంచేశాడు కృష్ణ. థ్యాంక్ యూ మీరా అన్నట్లు మీరా వైపు చూశాడు. అతను అలా మొహం వాచిన వాడిలా తినటం చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి మీరాకి. అవి కృష్ణ చూడటం ఇష్టం లేక మొహం పక్కకు తిప్పుకుంది. యశ్వంత్కి రూమ్ రెడీ చేసి అక్కడ పడుకోమని చెప్పింది. పిల్లలు కూడా యశ్వంత్ దగ్గరే చేరారు. మామా మామా అంటూ. ఈరోజు మామ దగ్గరే పడుకుంటాము అన్నారు. ఓకే బావా, పిల్లల్ని నాతో పడుకోబెట్టుకుంటాను. మా డెవిల్ ఏదో అలిగినట్లు ఉందిగా, కూల్ చేసుకోండి అని కృష్ణ చెవిలో చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. అసలు విషయం తెలియని యశ్వంత్ అప్పటికే రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఆ చివరికి అటు తిరిగి పడుకుంది మీరా. చాలా రోజులవుతుంది మీరా స్పర్శ తగిలి. తను ఇక్కడ పడుకుంటే గొడవ చేస్తుందేమో, లేకపోతే యశ్వంత్ ఉన్నాడని ఊరుకుంటుందా? అరవదు, లాగిపెట్టి ఒకటి పీకుతుందేమో. అయినా పర్లేదు, ముందు మీరాని కూల్ చేసుకోవాలి, క్షమించమని అడగాలి. అన్ని విషయాలు మీరాకి తెలుసు అని అంకుల్ చెప్పారుగా, ధైర్యంగా క్షమాపణ అడుగుతాను అనుకుని మెల్లగా బెడ్ చివరికి వెళ్ళి కూర్చొని మీరా కాళ్ళు తీసి తన ఒడిలో పెట్టుకున్నాడు. ఉలిక్కిపడి ఒక్కసారిగా కాళ్ళు వెనక్కి లాక్కోబోయింది. కానీ వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. వదులు అంది చిరాగ్గా. వదలను, నువ్వు నన్ను క్షమించాను అనే వరకు వదలను. ప్లీజ్ మీరా, జరిగిందంతా నీకు తెలుసు కదా, ఇంకా ఎందుకు నా మీద కోపం? ప్లీజే, నువ్వు ఇలా నేనంటే పట్టనట్లుగా ఉంటే నా ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది తెలుసా? ప్లీజ్ మీరా, తప్పయ్యింది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను. మీరా, నేను కేవలం ఆమెను సేవ్ చేయాలి అనుకున్నాను అంతే. నా వల్ల ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిందంటే బాధ అనిపించింది. నాకేమీ లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. అందుకే అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు అని ఏడుస్తుంటే ఆమె వెనుక కొంత ప్రాపర్టీ ఉంటే తను ధైర్యంగా ఉంటుంది అనుకున్నాను. అందుకే మనీ ఇచ్చాను. ఇల్లు కూడా కొనిపెట్టాలనుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గరికి చేర్చాలి అనుకున్నాను. తనకి సొంత ఇల్లు, బ్రతకటానికి కావలసినంత మనీ ఉంటే ధైర్యం వస్తుంది, డిప్రెషన్ నుంచి బయటికి వస్తుంది అనుకున్నాను. ఆ రోజు షాప్లో కూడా నేను ముద్దు పెట్టుకోలేదు, తానే బలవంతంగా ముద్దు పెడుతుంటే నేను నెట్టేస్తున్నాను. అప్పుడే నువ్వు చూశావు. అదే నిజం. కావాలంటే షాప్లో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని చూడు. నేను తప్పు చేయలేదు మీరా, గాడ్ ప్రామిస్గా నిజమే చెప్తున్నాను. జరిగిందంతా నీకు తెలుసు. నీకు తెలియని విషయం కూడా చెప్తాను. రోజు నైట్ నాకు చాలా భయంగా ఉంది కృష్ణ. తోడుగా ఎవరూ లేరు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ఏడ్చేది. అందుకే వెళ్ళి అనుకు ధైర్యం చెప్పేవాడిని. అందుకే ఇంటికి రావడం ఆలస్యం అయ్యేది. అలాంటప్పుడు తను నన్ను చాలా టెంప్ట్ చేసేది. ఒకసారి కమిట్ అయితే తప్పేముంది అనుకున్నాను. ఓ ఆడపిల్ల వచ్చి మీద పడుతుంటే నేను మగాడినేగా, ఏదో చపలత్వం వచ్చింది మనసుకి. కానీ నా వల్ల కాలేదు. ఆ క్షణంలో నీ మొహమే కనిపించింది. నా శరీరం స్పందించలేదు. అసలు ఆ పిల్లలు నీకే పుట్టారా అని కూడా అంది ఆ రాక్షసి. సీరియస్గా చూసి నేను నా మీరా దగ్గర మాత్రమే మగాడిగా ఉండగలను అని చెప్పి వచ్చేశాను. జరిగిందంతా చెప్పాను మీరా. నన్ను నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం. కానీ ఇలా ఉండటం నా వల్ల కావటం లేదు. నా మీరా నన్ను ఓ పరాయివాడిగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్లుగా నాతో కలిసి బెడ్ పంచుకున్నందుకు నీ ఒళ్ళు తగలబెట్టుకోవాలి అనిపిస్తుంది అన్నావు. అందుకే ధైర్యం చేసి నిన్ను తాకలేకపోతున్నాను అని ఆమె పాదాల మీద తలపెట్టి తన మనసులో ఉన్న భారమంతా దిగిపోయేటట్లు ఏడ్చాడు.
మగవాళ్ళు కూడా ఏడుస్తారా అనొద్దు. మగవాళ్ళకి కూడా మనసు ఉంటుంది. ఆ మనసులో భారం ఉంటుంది. మనసులో భారం దిగాలంటే ఎవరైనా సరే ఏడవాల్సిందే. కన్నీళ్లతోనే ఆ భారం కరిగిపోతుంది. ఇక తట్టుకోలేకపోయింది మీరా. అతనే ఆమె ప్రాణం. ఆ ప్రాణం విలవిలలాడుతుంటే ఆమె చూస్తూ ఎలా ఉండగలుగుతుంది? కోపతాపాలన్నీ పటాపంచలైపోయాయి. అతన్ని తన అక్కున చేర్చుకుంది. పసివాడిలా తన గుండెల్లో పొదవుకుంది. ఇన్ని రోజులుగా ఆమె గుండెల్లో గూడు కట్టుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తోంది. ఇద్దరి మనసుల్లో భారం తీరే వరకు అలాగే ఉండిపోయారు. ఒకరి స్పర్శ ఒకరికి ఎంతో ధైర్యంగా, మరింత ఆత్మీయంగా అనిపిస్తుంటే కోరికలకు అతీతంగా ఇద్దరూ అలా పెనవేసుకొని చాలా రోజుల తరువాత ప్రశాంతంగా ఒకరి కౌగిల్లో ఒకరు సేద తీరారు. ఇక్కడ రొమాన్స్ నథింగ్, ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతే. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఫస్ట్ పార్ట్ అట్టర్ ఫ్లాప్ చేశారు. సెకండ్ పార్ట్ అయినా హిట్ చేయండి ప్లీజ్. సరే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.